దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరికీ ఉపశమనం లభించింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న 7గురిని ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనల్లో చాలా లోపాలున్నాయని జస్టిస్ లాహోటి అభిప్రాయపడ్డారు. పేలుడికి వినియోగించారని భావిస్తోన్న బైక్ ప్రజ్ఞా సింగ్ దే అన్న వాదనకు తగిన సాక్ష్యాలు లేవు. ఆ వాహనానికి అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు ఆధారాలు లేవు. మరో నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఎన్ఐఏ నిరూపించలేకపోయింది. అసలు ఇంతకు ఆ రోజు ఏం జరిగింది? 18 ఏళ్ల పాటు ఈ కేసు ఎందుకు సాగింది? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మాలేగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 8న బాంబు పేలింది. ముంబైకి 290 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ మొదట ఈ బాంబు దాడులకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా SIMI కారణమని ఆరోపించింది. కానీ 2013లో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎన్ఐఏ ఏటీఎస్ సంయుక్త దర్యాప్తు చేపట్టి అభినవ్ భారత్ గ్రూప్కు చెందిన 8 మంది సభ్యుల ప్రమేయం ఉందని పేర్కొంది. ఇక షబీ బరాత్ పవిత్ర దినాన శుక్రవారం ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం 1:15 మసీదు పక్కనే ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో 6 చనిపోయారు. పేలుడు బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. సైకిళ్లకు అమర్చిన 2 బాంబుల కారణంగానే పేలుళ్లు జరిగాయని భద్రతా దళాలు నిర్ధారించాయి. కానీ ఇతర నివేదికల్లో మాత్రం 3 పరికరాలు పేలినట్లు తేలింది. పేలుడు జరిగిన తర్వాత తొక్కిసలాట జరిగింది. పేలుళ్ల కారణంగా అశాంతి ఏర్పడే అవకాశం ఉండటంతో మాలేగావ్లో కర్ఫ్యూ విధించారు. సున్నితమైన ప్రాంతాల్లో రాష్ట్ర పారామిలిటరీ దళాలు మోహరించాయి. పేలుళ్ల తర్వాత మాలేగావ్లో ముస్లింలు పోలీసులు వారి వాహనాలపై దాడి చేసి హింసాత్మక వాతావరణం సృష్టించారు. గుజరాత్లోని ముస్లింలు పేలుళ్లలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. బాంబు అమర్చిన సైకిళ్లలో ఒకదాని యజమానిని దర్యాప్తు అధికారులు సెప్టెంబర్ 10న గుర్తించారు. అదే రోజు బాంబు దాడులకు సంబంధించి 2 అనుమానితుల స్కెచ్లను పోలీసులు విడుదల చేశారు. అక్టోబర్ 30న స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నూర్ ఉల్ హుదాను ఈ కేసులో మొదటగా అరెస్ట్ చేశారు. మరో 2 అనుమానితులుగా షబీర్ బ్యాటరీవాలా, రయీస్ అహ్మద్ అని ముంబై డీజీపీ తెలిపారు. నవంబర్ 6న బ్యాటరీవాలా లష్కరే తోయిబా కార్యకర్త అని, సిమీకి చెందిన రయీస్ అహ్మద్ సహా కుట్రదారుడని పేర్కొన్నారు. 2008 అక్టోబర్ 13న పోలీసులు నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు. లష్కరే తోయిబాకు వివాదాస్పద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయి. ఈ దాడుల్లో హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్మాక్ కూడా ఉందని తెలిపారు. ఈ బాంబు దాడుల్లో ఉన్న పేలుడు పదార్థాలు RDX, అమోనియం నైట్రేట్, ఇంజన్ ఆయిల్ యొక్క కాంక్రీట్ 7 లెవెల్లో ఉపయోగించిన అదే మిశ్రమమని పోలీస్ దర్యాప్తులో తేలింది. అరెస్ట్ అయిన తీవ్రవాద ఇస్లామిస్టులు అందించినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతం నుంచి RDX పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఇక 2008 ప్రారంభంలో మసీదులపై జరిగిన దాడులలానే ఆ దాడి ఉందని పేర్కొంటూ 16 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఆ సంస్థకు చెందిన వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుల జాబితాలో ప్రజ్ఞా ఠాకూర్, అభినవ్ భారత్లు ఉన్నారు. అయితే మాలేగావ్ పేలుళ్లలో బజరంగ్ దళ్ వంటి హిందూ జాతీయవాద గ్రూపుల ప్రమేయం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రాథమికంగా తోసిపుచ్చింది. దీనికి 2 కారణాలున్నాయి. RDX ఇస్లామిక్ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇప్పటి వరకు బాంబులను ఎప్పుడూ వినియోగించలేదు. మాలేగావ్లో ఉన్నంత అధునాతనమైనది ఏమీ వారి వద్ద లేవు. దక్షిణాసియాలోని ఉగ్రవాద గ్రూపులను ట్రాక్ చేసే నిఘా విశ్లేషకుడు అజయ్ సాహ్ని కూడా అది హిందూ గ్రూప్ అయ్యే అవకాశం లేదని అన్నారు. నవంబర్ 28, 2006న ముంబై పోలీసులు 2 పాకిస్తానీ భారతీయులు పేలుళ్లలో పాల్గొన్నారని పేర్కొన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసును విజయవంతంగా గుర్తించామని, ఈ కేసులో మరో 8 మంది అనుమానితుల కోసం వెతుకుతున్నామని డీజీపీ తెలిపారు. కుట్రలో తమ ప్రమేయం గురించి 3 నిందితులు ఒప్పుకున్నారు. కానీ వెంటనే వారిలో 2 మెజిస్ట్రేట్ ముందు తమ వాదనను ఉపసంహరించుకున్నారు. తాము స్వచ్ఛందంగా వెల్లడించలేదని చెప్పారు. ప్రత్యేక కోర్టు ముందు నిందితులను రిమాండ్ కోసం హాజరుపరచగా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. స్వచ్ఛందంగా అంగీకరించకుంటే ఆధారాలకు విలువుండదు కాబట్టే ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2013లో కేసును తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ NIA, ATS, CBI తీర్పులను విరుద్ధంగా పేర్కొంది. హిందుత్వ సంస్థ అభినవ్ భారత్ కు చెందిన లోకేష్ శర్మ, ధన్ సింగ్, మనోహర్ సింగ్, రాజేంద్ర చౌదరి అనే 4 వ్యక్తులను అరెస్ట్ చేసింది. 22 మే 2013న వారందరిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. శ్రీకాంత్ పురోహిత్ సహా మరికొందరిని ఇరికించడానికి RDX ను హిందూ నాయకులే అమర్చారని, వారి పేర్లు చెప్పాలంటూ హింసించారని మే 7, 2024లో NIA పేర్కొంది. 11 ఏళ్ల పాటు విచారణ చేపట్టిన NIA అధికారులు చివరికి ఈ కేసును ఎటూ తేల్చలేకపోయారు. అసలు నిందితులు ఎవరు అనేది ఇంకా తెలియలేదు.